రోడ్డు ప్రమాదాల గురించి ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా కూడా గట్లనే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక సామెత ఉంటుంది చూడండి, అంటే రోడ్డు మీద మనం మంచిగా పోయినా కూడా ఎదుటోడు కూడా మంచిగానే రావాలనేటువంటిది ఒక సామెత ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ అదే జరిగిందని చెప్పుకోవచ్చు వాస్తవానికి కూడా. నిన్న సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అందరిని కూడా కలిచివేస్తున్నది వాస్తవానికి. ఏం ప్రమాదం అది అసలు. స్పాట్లో 5 నుంచి 7 మంది స్పాట్ డెడ్ అయిపోయినారు అక్కడికక్కడనే. ఘోర రోడ్డు ప్రమాదం అనుకున్నారు. అసలు ఏం జరిగిందో కానీ చూద్దానండి, ఒకసారి వివరాలకు పోయి ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దానండి. అయితే వాస్తవానికి కూడా దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ ఉన్నాయి. సో ఆ వీడియోలు మనం చూపిస్తే ఈ కాపీరైట్ ఇట్లా అవన్నీ పడతాయి కాబట్టి నేను వివరించే ప్రయత్నం చేస్తే ఏం జరిగిందనేది చూడండి ఒకసారి. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఆటో ట్యాంకర్ ను ఒక లారీ ఢీకొట్టింది. ఆటో ట్యాంకర్ ను లారీ ఢీకొట్టిందంటే చూడండి ఏం జరిగిందంటే, వాస్తవానికి పాపం ఆటోల వాళ్ళు పని ముగించుకొని ఇంటికి పోతా ఉన్నారు. ఇంటికి పోతుంటే రోడ్డు మీద ఈ ఆటో పోతుంటే ఆటోను వెనకాల నుంచి ఒక లారీ వచ్చి గుద్దింది. గుద్దడంతో ఇప్పుడు ఆటో పరిస్థితి ఏంది, నార్మల్ అది మొత్తం కడ్డీలతో కట్టేటువంటి ఆటో అది. సో ఒక్కటేసారి గుద్దడంతో స్పాట్ లో 5 అక్కడనే మరణించడం జరిగింది. ఈ ప్రమాదంలో 5 దుర్మరణం పాలవగా మరో 7 తీవ్ర గాయాల పాలైనాయట. వీళ్ళంతా ఎవరయ్యా అనంటే కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరికి చెందినటువంటి వ్యవసాయ కూలీలుగా గుర్తించబడ్డారు. ఈ క్షతగాతులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ సహా మొత్తం 12 మంది ఉన్నారు. మళ్ళొకసారి చూడండి, ఆటోలో డ్రైవర్ తో సహా మొత్తం 12 మంది ఉన్నారట ఆటోల. నేను స్టార్టింగ్ మాట చెప్పిన గుర్తుందా? రోడ్డు ప్రమాదాల మీద ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా కూడా ప్రజలు కూడా మాట వినట్లేదు, గట్లనే చేస్తూ ఉన్నారు. ఆటో కెపాసిటీ ఎంత అనంటే ముందర ఒక డ్రైవర్ కూర్చుంటాడు, వెనకాల ఒక 3 కూర్చుంటారు. వాస్తవానికి రూల్ మాట్లాడాలంటే అంటే 4తో పోవాల్సినటువంటి ఆటో అది. ఎంతమంది పోతారు దాంట్లో? 12 మంది పోతా ఉన్నారు, డ్రైవర్తో కలుపుకొని 12 మంది ఉన్నారు. ఇది చూడండి ఎంత ఆటో ఎంత ఫుల్ అయిందో చూడండి. వీళ్ళంతా ఎవరు పాపం వేరే రాష్ట్రంకి వెళ్ళి ఇక్కడికి వచ్చి పని చేసుకొని కూలి పని చేసుకొని రోజంత దొరికిన అంటే నాట్లు వేయడానికో పత్తి ఎరడానికో మిరపకాయ ఎరడానికో అక్కడ ఉన్నటువంటి ఏదో రోజువారీ కూలి చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. పాపం ఏం జరిగింది, ఆటోలో 12 మంది ఒకటేసారి పోయేసరికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో ప్రభుత్వాలు మొత్తుకుంటా ఉన్నాయి రోడ్డు భద్రత వారోత్సవాలు అని చెప్పేసి ప్రచారాలు కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా ప్రజలు కూడా కాస్త ఆలోచించాలి. 12 మంది ఒక ఆటోలో పోతే ఏం జరుగుతుంది? సో వెంటనే దీని మీద ముఖ్యమంత్రి కూడా స్పందించిండు. పాపం ఎక్కడి నుంచి వచ్చిరో ఏం చేయడానికి వచ్చిరో రూపాయి కూడబెట్టుకొని ఇంటికి పోదామని చెప్పేసి అనుకునేసరికి అనుకోకుండా విధి వాళ్ళని వరించింది, వాళ్ళ మృత్యువాత పడడం జరిగింది. సో దయచేసి గమనించండి, రోడ్డు మీద పోయేటప్పుడు బండి మీద కూడా ట్రిపుల్ రైడింగ్ పోతారని ఆయన అంటే ఎవడు వినడు. ట్రాఫిక్ అయిన ఫోటో కొట్టగానే మాత్రం నన్ను ఫోటో కొట్టిందని చెప్పేసి మళ్ళీ రివర్స్ మాట్లాడే పరిస్థితి. సరే రోడ్లు బాగున్నాయా బాగాలేవా అదంతా సెకండరీ, పక్కన పెట్టండి. ఫస్ట్ యాజ్ ఏ పౌరులంగా మన బాధ్యత ఏం చేయాలి? మనం ఆటోలు ఎంతమంది పోవాలి? 4 పోవాలి. ఎన్నిసార్లు ఆటో ప్రమాదాలు జరగలేదు? స్కూల్ పిల్లల్ని తీసుకుపోతుండే ఎన్నిసార్లు బోల్తా పడలేదు ఆటో. మొత్తం ఇప్పుడు ఆటోను వేరేది గుద్దడం కాదు, ఆటోకి ఆటో పోయి ఏదైనా చెట్టు కుదుకున్నా కూడా దాంట్లో ఒక్కడు బతకడు. అట్లుంటది ఆటో పరిస్థితి చూస్తే. సో ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. వెంటనే ముఖ్యమంత్రి స్పందించడం, సహాయక చర్యలకు తీసుకొచ్చారు. ఎక్కడ మన జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయారు వాళ్ళు. వెంటనే ఏం లాభం తీసుకుపోతే? పాపం ఇప్పటికి కూడా కొంతమంది కోలుకోవట్లేదు దాంట్లో 12 మందిలో. సో అది అట్లా ఉంటే నిన్న సేమ్ అదే టైంకి అదే సంగారెడ్డి జిల్లాలో మరొక రోడ్డు ప్రమాదం జరిగింది. కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో జాతీయ అంటే నేషనల్ హైవే 65 మీద ఒక కారు రోడ్డు డివైడర్ పైనుంచి అవతల వైపుకి ఎగిరిపడ్డది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారంటూ ఇంకొక వార్త మనం చూడొచ్చు. అక్కడ ఏం జరిగిందంటే మనోడు బాగానే పోతున్నాడు రోడ్డు మీద, పోతూ ఏం చేసిండు, ఇప్పుడు అవతల రోడ్డుకి ఇవతల రోడ్డుకి డివైడర్ ఉంటది కదా, ఈ కార్ తీసుకుపోయి డివైడర్ గుద్దిండు. డివైడర్ కొట్టడంతో డివైడర్ కొట్టిన తర్వాత కార్ లేచి మళ్ళీ అవతల రోడ్డు మీద పడి అంటే ఆపోజిట్ రోడ్లో పడి ఎదురుగా వస్తున్నటువంటి 4 వాహనాలకు ఢీ కొట్టుకున్నది. దాంట్లో ఉన్న 2 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో దయచేసి ఇవాళ రేపు ప్రయాణాలు ఎట్లా చేస్తా ఉన్నారు జనాలు కూడా అంటే, ముఖ్యంగా కార్లలో పోయేటోళ్ళు, ఆటోలలో పోయేటోళ్ళు, చిన్న వ్యాన్లలో పోయేటోళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళకు ప్రధానమంత్రి కంటే ఎక్కువ పని ఉంటుంది వాళ్ళకి. ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కూడా అంత పని ఉండదు వాళ్ళకి. దయచేసి ఆలోచించండి. మీ వెనకాల మీ కుటుంబాలు ఉన్నాయి, మీ పిల్లలు ఉన్నారు, ఒక జీవితాలు ఆధారపడి ఉన్నాయి మీ వెనకాల. అంత అతిగా స్పీడ్ ఎందుకు పోతా ఉన్నారు?
సరే ఇప్పుడు ఆటో వాళ్ళదంటే ఎదురుగా లారీ వచ్చి గుద్దిద్దంటే సరే వీళ్ళు మంచిగా పోయినా ఎదుటి వచ్చినట్టు సరిగా లేడు కాబట్టి జరిగింది. రెండో ప్రమాదం ఏంది? వీళ్ళ తప్పిదం కాదా అది? డివైడర్ గుద్దుకోవడం అంటే ఏంది అది? కాస్త జాగ్రత్తగా ఆచితూచి తోలాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కోరుతా ఉన్నారు. ముఖ్యంగా మేము కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. సో రోడ్డుకు సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ పాటించండి. కనీసం ట్రాఫిక్ రూల్స్ పాటించండి. రోడ్డు మీద జాతీయ రహదారి మీద పోయేటప్పుడు ఎట్లా పోవాలి, హైవేలో పోయేటప్పుడు ఎట్లా పోవాలి, సిటీలో పోయేటప్పుడు ఎట్లా పోవాలి అనేది కాస్త చూసుకోండి. సో నిన్న జరిగినటువంటి 2 సంఘటనలు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. రోడ్డు మొత్తం రక్తసిక్తమైనటువంటి పరిస్థితి. చూపించలేము అసలు వీడియోలు మనం చూపించడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా నిన్న ఇంత పెద్ద ఘోర ప్రమాదం అయితే జరిగింది. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకు ఇబ్బంది ఉంటే కనుక అవసరమైతే ఇంకో గంట లేట్ అయితే ఏం కాదు. సో ఇట్లాంటి వాటికి మీరు ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ లోకల్ పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతకని చెప్తారు, ఎవరికని చెప్తారు? ఇప్పుడు ఆటో పోయేది వాళ్ళు చూస్తున్నారా? ప్రతిసారి కూడా చూడట్లేదు కదా. సో ఇట్లా ఇబ్బంది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా. కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రజలు గమనించుకోవాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాల నుంచి బారి నుంచి బయటపడాలి. మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, పక్క రాష్ట్రం నుంచి పక్క జిల్లాల నుంచి వస్తా ఉన్నారు పని చేసుకోవడానికి. 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా అనవసరంగా లేనిపోని రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే మీకే నష్టం జరుగుతుంది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.